ఫోటో కాపీ అయితే సరే, పుస్తకం అయితే టేబుల్ మీద పెట్టేళ్ళండి. రేపు సాయంత్రానికి ఇస్తాను. మిషన్ కొత్తది, దానంతా స్పీడ్గా పనిచేయలేదు. విశ్వనాథం, తన్ని గుర్తుపట్టగలరా? షర్మిల. రాధామణికి అమ్మతో పాటు ఆఫీస్లో పనిచేయడం మాత్రమే కాదు, ఆయన మాకు సాయం చేయడంలో ముందుండేవారు. అమ్మ చనిపోయినప్పుడు రిలేటివ్స్ కంటే కూడా ఆయనే దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. బట్ పోను పోను దూరం అయ్యాం. నేను పెద్దయిన తర్వాత నాకు అనిపించేది అమ్మ ఆయన ఇష్టపడుంటారని. బేబీ స్పృహలోకి వచ్చారు. నీ కొడుక రాధమ్మ తొట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు. ఇలా రా. నేను డాక్టర్ శాలిని. షర్మిల తన చిన్న వయసులో నిద్రలో ఉన్నప్పుడు మీరు చెప్పిన కొన్ని విషయాలు, సంఘటనల గురించి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అంకుల్. ఏంటవి? అంకుల్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. షర్మిల తన చిన్న వయసు అప్పుడు విన్న విషయాలన్నీ తన సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కడో డీప్గా ఉండిపోయాయి. అవి 30 సంవత్సరాల ముందు జరిగిన కొన్ని మర్డర్స్ గురించి. షర్మిల నిద్రలో అవన్నీ కథల్లా చెప్తే షర్మిల కొడుకు వాటిని పుస్తకాల్లో రాస్తున్నాడు. మీరు చేసిన హత్యల ఇన్ఫర్మేషన్ మొత్తం మా దగ్గర ఉంది. నువ్వు నిద్రపోలేదా? ఆ ముసలి తాత ఎవరు? కథలు చెప్తుంటాడు నీలాగా. నేను వ్యక్తిగతంగా ఏం చేయలేదు. పార్టీలో శత్రువుల్ని ఎరేశాం. అది డైరెక్ట్గా కాదు, కోఆపరేషన్ మాత్రమే. స్థలం, సందర్భం, అవసరమైన వాళ్ళని చూసేవాడిని. యూనియన్ లీడర్ని, ఏదో సాధించాలన్న తపన, కుర్రతనం, ఏం చేయడానికైనా వెనుకాడలేదు. రాధామణి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన తర్వాతే నేను జీవితం గురించి కొత్త కలలు కన్నాను. రాధమ్మ కూడా నన్ను ఇష్టపడింది. కానీ వాళ్ళ ఆయన చనిపోయి ఎంతో కాలం అవ్వలేదు. బంధువులు ఏమనుకుంటారో అన్న భయం. ఆ రోజులు అలాంటివి. ఇప్పటికీ పెద్ద మార్పు లేదనుకోండి. రాధమ్మ నా జీవితంలోకి వచ్చాక నేను చేసిన నేరాలకి నాలో అపరాధ భావం మొదలైంది. ఒక్కొక్కప్పుడు బాగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో రాధమ్మ ఇంటికి వెళ్తుండేవాడిని. తన దగ్గర బాగా ఏడ్చి
కొంచెం సమాధాన పడేవాడిని. ఆవిడ గోడ కానుకొని కూతుర్నోళ్ళలో పడుకోబెట్టుకొని నేను చెప్పేదంతా సైలెంట్గా వినేది. ఒక్క మాట మాట్లాడేది కాదు. రాధమ్మకి అన్నీ నువ్వే. తను చనిపోయాక కూడా నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వెక్కడో చోట సంతోషంగా ఉండుంటావని సమాధాన పడేవాడిని. నిజమై ఉండొచ్చు. పార్టీ మీకు చెప్పడం, మీరు చేసేయడం, బట్ అవన్నీ కూడా హత్యలే. మీరు ఉదయాన్నే డిశ్చార్జ్ అయ్యాక పోలీసులు అరెస్ట్ చేస్తారు. నన్ను నమ్మండి, నా చేతులతో నేనేమి చేయలేదు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే పోలీసులకి, కోర్టుకి చెప్పుకోండి. నా బ్యాగ్ పట్టుకోండి అంకల్. అంత బరువు ఉందా బ్యాగ్? పోయండి తెలుస్తుంది. అసలు నువ్వు ఏమన్నా చదువుతున్నావా లేకపోతే యాంగ్రీ బర్డ్స్ ఆడుకుంటున్నావా? ఆ పిచ్చి గేమ్ నేను ఆడను. యాంగ్రీ బర్డ్స్ లో నేను టాప్ స్కోర్ అని తెలుసా? మీకు అంత సీన్ లేదులే. నాకొక వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అయితే నితిన్ నేను తీసుకెళ్ళినా, కాసేపు డ్రాప్ చేస్తాను. మిమ్మల్ని బస్ స్టాండ్లో వదిలిపెడతాను. ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు. మరి పోలీసులు? ఇప్పటికి ఇంకా వాళ్ళకి తెలీదు. వాళ్ళు వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కనీసం మీరు అమ్మ కోసమైనా వెళ్ళాలి. హలో, వద్దు. ఒట్టి చేతులతో ఇక్కడికి వచ్చారు కదా, పర్లేదు ఉంచండి. షూర్, ఐ విల్ అప్డేట్. ఆయన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. సెలైన్ మార్చడానికి వెళ్ళేసరికి అక్కడ లేడంట. వదిలేరా, ఈ వయసులో ఆయన పోలీసులు పట్టించడం అవసరం ఉంటావా? అయినా అవన్నీ నువ్వెలా ప్రూవ్ చేయగలవు? రే, ఆయనతో ఇవన్నీ చేయించిన పెద్ద మనుషులు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండుంటారో ఊహించుకో. ఈ మ్యాటర్ వాళ్ళ దాకా వెళ్ళిందనుకో, ఆయన్ని వదలరు, నిన్ను వదలరు, నన్ను వదలరు. రేపో మాపో పోయే ముసలాడు గురించి ఎందుకురా మనకిదంతా? చూడాలి ఆడుకుందామా? చూడాలి ఇదిగో తిను దా. లేవు ఆ హాస్పిటల్లో ఇందాక ముసలైన రాధమ్మ అని చెప్పాడు కదా, అది ఎవరు? అమ్మమ్మ అవుతుంది నీకు ఆవిడ. ఎందుకురా? ఒక రాధమ్మని చంపినావు కదా, నాకు తెలుసు. ఇక హత్య రాజకీయాలను వదిలేసి వచ్చేయమని రాధమ్మ నన్ను ఒత్తిడి చేసింది.
కానీ నేను వదల్లా. చివరికి తను నాకు దూరం అవుతుందేమో, నా రహస్యాలు బయట పెడుతుందేమో అనే భయంతో రాధమ్మని శవం ఊబిలోకి జారిపోతుంటే నా కళ్ళల్లోకి చూస్తూ ప్రాణాలు వదిలేసింది. అంత్యక్రియలయ్యాక అందరూ వెళ్ళిపోయారు. రాధమ్మ రూమ్లో నువ్వు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయావు. నిన్ను చూసి మనసు బద్దలయ్యింది. రాధమ్మకు చెప్పినట్టుగానే నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఎలా చంపానో చెప్పాను. అదే నేను చేసిన పొరపాటు. నన్ను నమ్ము, నా చేతులతో నేనేం చేయలేదు. అమ్మని నువ్వేం చేసింది మర్చిపోకుండా ఉండడం కోసం నా మనసు నువ్వు చేసిన మర్డర్స్ అన్నీ గుర్తుంచుకుంది. అమ్మ ఆస్తమా రోగ అయి ఉండడం, నీ రాజకీయ పలుకుబడి అన్నీ సులభమయ్యాయి కదా. నిద్రపోలేదా నువ్వు? రాధమ్మకు చెప్పినట్టుగానే నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఎలా చంపానో చెప్పాను. నీ కొడుక్కి కూడా ఈ కథలన్నీ తెలుసని ఆ డాక్టర్ చెప్పిందిగా. వదులుతానండి.